ఇక రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. కాంగ్రెస్ నేతలు కన్నుమిన్ను కానకుండా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అడ్డదారిలో గెలుస్తున్నారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారు. కాంగ్రెస్ నేతల తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ నేతల అరాచకాలు పీక్ స్టేజ్కి చేరాయి. అధికారం ఉందని కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోతున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసినా ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారు. అడ్డొస్తే హత్య చేసేందుకు వెనుకాడడం లేదు. వ్యతిరేకంగా పనిచేశారనే కోపంతో బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబంపై గెలిచిన కాంగ్రెస్ నేత దారుణానికి ఒడిగట్టారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వారిపై సర్పంచ్ తమ్ముడు సైకోలా ప్రవర్తించాడు. ట్రాక్టర్తో తొక్కించి పైశాచిక ఆనందం పొందాడు. వాహనం కింద పడిన మహిళలు హాహాకారాలు చేస్తున్నా ఏమాత్రం కనికరించలేదు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో ఈ దారుణ ఘటన జరిగింది. సోమార్పేట సర్పంచ్ పదవికి కాంగ్రెస్ మద్దతుతో కుర్మ పాపయ్య, బీఆర్ఎస్ మద్దతుతో బిట్ల బాలరాజు పోటీ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో పాపయ్య 49 ఓట్లతో గెలుపొందాడు. ఎన్నికల్లో విజయం సాధిస్తే పటేల్ చెరువు మైసమ్మ వద్ద మేకను కోసి దావతిస్తానని పాపయ్య మొక్కాడు. వంట సామాగ్రి తీసుకెళ్లేందుకు పొలంలో ఉన్న ట్రాక్టర్ను తీసుకురావాల్సిందిగా తమ్ముడు చిరంజీవులకు చెప్పాడు. ట్రాక్టర్ తీసుకొచ్చే దారిలో బాలరాజు ఇల్లు ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన బాలరాజును పరామర్శించేందుకు గ్రామస్తులు బారులు తీరారు. అదే సమయంలో ట్రాక్టర్పై వస్తున్న చిరంజీవులు జనాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. అన్నకు వ్యతిరేకంగా పనిచేశారనే కోపంతో ట్రాక్టర్ని వారిపైకి ఎక్కించాడు. మహిళలు హాహాకారాలు చేస్తున్న ఆగకుండా వాహనాన్ని రివర్స్ తీసుకెళ్లి మళ్లీ తొక్కించాడు. గంజి భారతి పైనుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్ గోడను ఢీకొట్టి ఆగిపోయింది. భారతితో పాటు బండమీది బాలమ్మ, పద్మ సత్తవ్వ, తోట శారద, గంజి ఆద్విక్కు తీవ్ర గాయాలయ్యాయి. ఓడిన అభ్యర్థి బాలరాజు పడ్డారు. అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించి నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని క్షతగాత్రుల్ని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. ట్రాక్టర్ పైనుంచి వెళ్లడంతో భారతి వెన్నెముక, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. బాలమ్మ ఎడమ చేతి నుంచి టైర్ ఎక్కడంతో ఎముకలు నుజ్జునుజ్జయ్యాయి. మెరుగైన చికిత్స కోసం వీరిని హైదరాబాద్కు తరలించారు. వందలాది మంది గ్రామస్తులు దవాఖానకొచ్చారు. సర్పంచ్ కుటుంబం అరాచకాన్ని చూసి నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి బీఆర్ఎస్ సహా వివిధ పార్టీల నేతలు మద్దతుగా వచ్చి బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కుర్మ సాయిబాబా, సర్పంచ్ పాపయ్య నిందితుడి చిరంజీవిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 4.5 గంటల పాటు రాస్తారోకో చేశారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పబోగా పాపయ్య సర్పంచ్ పదవికి రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. సోమార్పేట ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తో మాట్లాడి క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకుల గూండాయిజానికి బెదరవద్దని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అరాచకం పెరిగిపోయిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తితో పాటు తమ అభ్యర్థికి మద్దతు తెలిపిన వారిని చంపేందుకు యత్నించడమేంటని విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలిచి 24 గంటలు కాకముందే కాంగ్రెస్ అభ్యర్థి అరాచకాలు మొదలయ్యాయని ధ్వజమెత్తారు. ట్రాక్టర్తో ఢీకొట్టి హతమార్చడానికి యత్నించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేందర్ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాడతానని స్పష్టం చేశారు. పోలీసులు ఆందోళన విరమించాలని కోరగా న్యాయం చేస్తానని ఎస్పీ స్పష్టమైన హామీ ఇస్తేనే విరమిస్తానని జాజాల చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉండాలని, అవసరమైతే వారిని కలిసేందుకు తాను ఎల్లారెడ్డికి వస్తానని కేటీఆర్ చెప్పారని జాజాల తెలిపారు. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని కేటీఆర్ పరామర్శించనున్నట్టు చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించామని గుర్తు చేశారు.
జైపూర్ మండలం షెట్పల్లిలో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ పై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్, రాజాగౌడ్ దాడికి తెగబడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బాల్కసుమన్ పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక దాడులు చేస్తున్నారని విమర్శించారు. శ్రీనివాస్ గౌడ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా ఇటుకలపాడులో సర్పంచ్ భర్తపై కత్తితో దాడికి యత్నించారు. గెలిచిన సర్పంచ్ అభ్యర్థి మీద వేటకొడవలితో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి దాడి చేశారు. ఓటమిని తట్టుకోలేక గెలిచిన అభ్యర్థి తనుబాయి భర్త పోషెట్టిపై వేటకొడవలితో భీమరావు అనే అభ్యర్థి దాడి చేశాడు. అతడిని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును ఓర్వలేక అతని ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. తర్వాత దాడికి తెగబడ్డారు. భట్టి విక్రమార్క ఇలాకాలో ఓడిపోయిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.